హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్ అండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. అది వెనుకటి మక్క గడక అండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా. మన చిన్నప్పుడు మన తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు తినేవాళ్ళు కదా. ఈ రెసిపీని అయితే ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుందామని నేనైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసానన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఈ మక్క గడక అయితే. పైగా ఈ మధ్య కాలంలో అందరూ తినే తిండి వచ్చేసి వెనుకట మన పెద్దవాళ్ళు తినే తిండే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ అయితే తినేస్తున్నారు కదా. సో ఈ మక్క గడక మీలో ఎవరైనా తిన్నారా, తింటే ఏ కాంబినేషన్తో తిన్నారో అదైతే కామెంట్ అయితే చేసేయండి. దీనికోసం అయితే ఈ మక్క గడకైతే నేను మక్కలు గిర్నీ అయితే పట్టించుకున్నాను అన్నమాట. లేదు అంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా కూడా మనకు ప్యాకెట్లలో దొరికేస్తుందండి. సూపర్ మార్కెట్లలో, డిమార్ట్ షాపులలో దొరికేస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వెనుకట వాళ్ళకు బియ్యం అనేటివి దొరకపోవనటండి. అప్పుడైతే ఇలా మక్కలు ఎక్కువగా పండేటివంట. అందుకు మక్క గడక అనేది ప్రతి ఒక్కరూ తినేవాళ్ళంట, వండుకునేవాళ్ళంట. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో మక్క గడకే ఉండేదంటండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మక్క గడక ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. వెనుకట ఈ మక్క గడకను కుండలో వండుకునేవారంట. ఇప్పుడు మనమైతే ఒక బాండీ పెట్టేసిద్దాము. దానికోసం అయితే స్టీల్లో ఒక మందపాటి బాండీ తీసుకొని నేను ఒక గ్లాసు గడకకి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకొని మరగబెట్టేస్తున్నానండి. గ్లాస్ క్వాంటిటీ అయితే కంపల్సరీ అండి. దాంట్లో అది మరుగుతుండగానే కొంచెం అయితే సాల్ట్ అయితే వేసేయండి. నేను చెప్పాను కదండి, నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఒక గ్లాస్ కంటే ఎక్కువ 2 గ్లాసులు తీసుకున్నారనుకోండి 8 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకుంటే మాత్రం 4 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనకైతే వాటర్ అయితే ఈ మాదిరిగా మరిగిపోయాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడైతే ఈ మక్క గడక అనేది వేసేసుకోవాలండి. వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. లేదు అనుకోండి ఉండలు కట్టేసి అది ఉడకకుండా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బాగా హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, అది స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వాటర్ మరిగేంతసేపే మనము గ్యాస్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సో ఇలా ఇది కలుపుతూ ఉండగా కాసేపు అయ్యేసరికి అయితే మనకు దగ్గర పడుతుందండి. అలా దగ్గర పడేటప్పుడు కంపల్సరీగా దానిపైన మూత అయితే పెట్టుకోవాలండి. లేదు అనుకోండి అది చిక్లినట్టుగా మన పైన పడుతూ ఉంటుందన్నమాట. చూడండి, మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా, ఇలా చిక్లినట్టుగా పడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి. సో ఇది ఏ కాంబినేషన్తో బాగుంటుంది అని మిమ్మల్ని అడిగాను కదండి. నేనైతే ఏ కాంబినేషన్ తింటానో చెప్తానండి. సో ఈ మాదిరిగా ఉన్నప్పుడే మనమైతే గ్యాస్ కట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని వచ్చేసి చాలామంది అయితే పెరుగుతో తింటారు, కానీ నాకైతే దీంట్లో పప్పుచారు కానీ లేదు అంటే చేపల పులుసుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా. సో కానీ చాలామంది అయితే దీంట్లో పెరుగు వేసుకుంటారంట, పచ్చడి వేసుకుంటారంట. ఇలా రకరకాలుగా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నాకైతే దీంట్లో కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు, చేపల పులుసు, ఇవి రెండింటితోనైతే నేనైతే చాలాసార్లు తిన్నానన్నమాట. అందుకే నాకు ఆ రెండింటి కాంబినేషన్ అయితే చాలా ఇష్టం అన్నమాట. మొన్న వచ్చేసి పెరుగుతో కూడా ట్రై చేస్తానండి. పెరుగుతో కూడా చాలా బాగుంది. ఇది ఉప్మాలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేసేయండి.